ఓం నమో వెంకటేశాయ. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మరో అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తున్నాను. ఉత్తర ద్వారం నుంచి విష్ణువుని దర్శించుకునే పవిత్ర పర్వం వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. అన్ని వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వార దర్శనం పెద్ద ఉత్సవంగా జరుగుతుంది. సంతానం లేని వారు ముక్కోటి నాడు ఉత్తర ద్వార దర్శనం చేస్తే సంతానం కలుగుతుందని, కనుకనే దీన్ని పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకుందాం. కృతయుగంలో మొరాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను తన శక్తులతో దేవతలను, మునులను విపరీతంగా హింసించేవాడు. అతను అరాచకాలు భరించలేక దేవతలు వెళ్ళి మహావిష్ణువుని మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం చాలా కాలం పాటు సాగింది. ఒక దశలో అలసిపోయినట్టు నటించి విష్ణుమూర్తి బద్రికా ఆశ్రమంలో ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోసాగాడు. నిద్రపోతున్న విష్ణుమూర్తిని చంపడానికి మొరాసుడు ఆ గుహలోకి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో విష్ణుమూర్తి దేహం నుంచి ఒక తేజోవంతమైన శక్తి ఉద్భవించింది. ఆమె ఆ మొరాసుడిని ఎదుర్కొని తన ఒక్క చూపుతోనే అతన్ని భస్మం చేసింది. నిద్రలేసిన విష్ణుమూర్తి ఆ కన్యను చూసి సంతోషించి ఆమెకు ఒక వరం ఇస్తూ, నేటి నుంచి నిన్ను ఏకాదశి అని పిలుస్తారని, ఈ రోజున ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకొని ఉపవాసం ఉంటారో వారికి నా వైకుంఠంలో స్థానం లభిస్తుందని అనుగ్రహించాడు. పురాణాల ప్రకారం ఇదే రోజున మొరాసుడిని చంపి దేవతలకు వైకుంఠ ద్వారం తెరిచి దర్శనం ఇచ్చాడు. అందుకే ఆ రోజున వైకుంఠ ఏకాదశి అని, ఆ రోజు చేసే దర్శనాన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఏకాదశి కథలోని అసలు రహస్యం ఏంటంటే, మొరాసురుడు అంటే మనలోని చెడు ఆలోచనలు, ఆ రాక్షసుని చంపిన ఏకాదశి దేవి అంటే మనలోని నిగ్రహం. మనలోని చెడుని చంపి భగవంతుడి దగ్గర అవడమే ఈ పండుగ అసలు ఉద్దేశం. ఈ ఒక్కరోజు మనము ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.